నాగార్జున గారు, ఏంటి అమరావతిలో అంత తక్కువ ధరకు భూములు దొరుకుతున్నాయా? పాయింట్ నెంబర్ 1, శ్మశాన భూమిని ఇచ్చేశారు. అవసరమైతే రిటర్నబుల్ ప్లాట్స్ కూడా ఇచ్చేశారు కొందరు భూములు ఇచ్చిన వాళ్ళకి. అన్నీ కలిపి ఒక 5 ఎకరాల వరకు నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేశారట. గజం 7,500 అట, ఎకరం 3,63,00,000 అట. అమరావతిలో అంత తక్కువ ఉందా? మీరు పక్కనే చాలా దగ్గరగా ఉన్నారు. ఏంటి మాయాజాలం? ఏం జరిగింది అక్కడ? అదే సార్, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారాయణ గారు ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారంటే అమరావతిలో ఎకరం 20 కోట్ల వాల్యూ అని చెప్తున్నారు. మరి ఎందుకంటే నారా బ్రాహ్మణి గారికి 3,63,00,000 మాత్రమే ఎకరం ఎలా దక్కింది అని అంటే ఎట్టా మీరు అసలుకి మహిళల మీద విమర్శలు చేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళల మీద విమర్శలు చేస్తారా? మీరు గతంలో కూడా ఇంతే విమర్శలు చేశారని చెప్తారు. అలాంటప్పుడు లోకేష్ గారే కొనొచ్చు కదా, ఎందుకు బ్రాహ్మణి గారి చేత కొనిపించడం ఎందుకు? నాగార్జున యాదవ్ అడగడం ఎందుకు? మళ్ళా మా మీద కేసులు పెట్టడం ఎందుకు? అయినా తప్పదు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజా సొమ్ముని ఎవరైతే లాక్కున్నారో వాళ్ళని కుల మత ప్రాంత వర్గ వర్ణ విచక్షణ లేకుండా వారు చేసినటువంటి అవినీతిని కడిగి పారేయాలి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో నారా బ్రాహ్మణి గారు ట్రస్టీగా ఉన్నటువంటి నివాస ట్రస్ట్ గురించి, వారు చేసినటువంటి కుంభకోణం గురించి చెప్పి తీరాల్సిందే. అక్కడ బ్రాహ్మణి గారు ఉన్నారా, భువనేశ్వర్ గారు ఉన్నారా, లేకపోతే మరొకరు ఎవరన్నా ఉన్నారా అనేది అంశం కాదు. ఎందుకు చెప్తున్నామంటే ఈ నివాస ట్రస్ట్ హైదరాబాద్ మళ్ళీ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నచ్చట్లా, తెలంగాణనే కావాలి. నివాస ట్రస్ట్ అనేది ఎప్పుడు మొదలు పెట్టారు సార్? 2025 మార్చి 22వ తేదీన నివాస ట్రస్ట్ ని ఫస్ట్ స్టార్ట్ చేశారు. అంటే రిజిస్ట్రేషన్ 2025 మార్చి 22వ తేదీన స్టార్ట్ అయింది. పాపం ఎందుకో బ్రాహ్మణి గారికి లోకేష్ గారికి 11 నెంబర్ అంటే ఇష్టమేమో. 11 రోజుల తర్వాత ఏప్రిల్ 2, 2025 11 రోజుల తర్వాత బ్రాహ్మణి గారు ట్రస్టీగా ఉన్నటువంటి నివాస ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదిత అమరావతిలో 5 ఎకరాల 17 సెంట్లు 18,75,00,000 రూపాయలు పెట్టి కొనింది సార్. కొన్నారు. ఆ నివాస ట్రస్ట్ నారా బ్రాహ్మణి గారు ట్రస్టీగా ఉన్నారు. 18,75,00,000 పెట్టి కొన్నారు. ఎంత? 5 ఎకరాల 17 సెంట్లు. ఇక్కడ ఏమొచ్చిందంట? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వచ్చిందంట. జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యుల కోసం, తన కుటుంబ సభ్యులుగా భావించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం 2 ఎకరాల స్థలంలో సగంలో పార్టీ ఆఫీసు, సగంలో ఆయన నివాసం కట్టుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్ అయినప్పుడు 5 ఎకరాల 17 సెంట్లలో 18,75,00,000 రూపాయలు విలువ చేసేటువంటి స్థలంలో తమరు కట్టుకుంటున్నటువంటి భవనాన్ని అవినీతి అంతఃపురం అని పిలవాలా, లేకపోతే చిన్న పూరి గుడిసె అని పిలవాలా అనేది చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతకు వదిలేస్తున్నారు. అట్లానే కుప్పంలో మరొక ఇల్లు కడుతున్నారు. అది ఒక 3 ఎకరాల్లో కడుతున్నారు. అదేమో చిన్న పెంకుటిల్లేమో. జూబ్లీ హిల్స్ లో మరొకటి ఉంది, దాదాపుగా 1000 కోట్లు విలువ చేసేటువంటి పెద్ద అంతఃపురం కడుతున్నారంట. వైసీపీ వాళ్ళకి కాదు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా ఎంట్రీ ఉండదు కాబట్టి దాని గురించి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ అని తనకున్నటువంటి 2 లోపలికి కనీసం గృహప్రవేశానికి కూడా పిలవలేదంట కదా అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సార్ నేను అదే చెప్తున్నాను సార్. ఆ రోజు చెబుతున్నా, ఈ రోజు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ ఇంట్లో 77 ఎలివేటర్లు ఉన్నాయి, 8 అయ్యి ఉన్నాయి, 8 ఇవి ఉన్నాయి, లేకపోతే తాడే ప్యాలెస్ లో 5 ఉన్నాయి, ఇవి ఉన్నాయి అన్నాం కదా. మేము జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఈనాడును గానీ ఆంధ్రజ్యోతిని గానీ రమ్మని విజిట్ చేయమని. ఇలానే ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మీరు దమ్ముంటే మీరు విజిట్ చేయండి, దమ్ముంటే మీ ఇళ్ళకి కూడా మమ్మల్ని విజిట్ చేయమని చెప్పండి, మీడియా సమక్షంగా మేము వస్తాం. సరే, మళ్ళా పాయింట్ లోకి వద్దాం. సరే, వీళ్ళు 18,75,00,000తో 5 ఎకరాల 17 సెంట్లు 25,000 గజాలు కొన్నారు కదా. వీరికి 5 ఎకరాల 17 సెంట్లు ఒక చోటే దక్కాలంటే 5 ఎకరాల 17 సెంట్లు ల్యాండ్ పులింగ్ లో ఇచ్చిన వాళ్ళకి ఇక్కడే దగ్గరలోనే వారికి నివాస స్థలాలు రావాలి. ఈ నివాస స్థలాలు ఎవరెవరి దగ్గరికి వచ్చినాయి అంటే ఈ లెక్కన కంచర్ల ఓంకార్, కంచర్ల శాంతి, కంచర్ల కిరణ్, కంచర్ల సాంబశివరావు గారు 136 ఇదే సర్వే నంబర్లు చెప్పారు. సర్వే నంబర్లు చెబుతూ వారి దగ్గర నుంచి తీసుకున్నాం అని చెప్తున్నారు. వారి దగ్గర నుంచి తీసుకుంటూ
163/B లో మేము తీసుకుంటున్నామని నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి పత్రం ఇది. ఈ పత్రంలో 163(B)లో ఎవరెవరు ఉన్నారని అడుగుతుంటే అరే చాకచక్యంగా భలే దొరికారు సార్. మరి 163(B)లో ఎకరం ఎస్సీలకు సంబంధించినటువంటి శ్మశానం అని ఉంది సార్. అంటే దళితులు చనిపోయిన తర్వాత వారి పంచనామా చేసుకోవడానికి, వారి శవాలను అంత్యక్రియలు జరుపుకోవడానికి ఉపయోగించేటువంటి శ్మశానం ఉందని చెప్పారు. ఇది 163(B)లో వారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఈ 163(B)కి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లో అది ఎందుకు ల్యాండ్ పుల్లింగ్ లోకి తీసుకొని దానికి సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్ ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు కడుతున్నటువంటి అంతఃపురంలో, అవినీతి అంతఃపురంలో, వెలగపూడిలో వెలువేస్తున్నటువంటి అవినీతి అంతఃపురంలో ఎస్సీలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికకు దక్కాల్సినటువంటి షేర్లో, రిటర్నబుల్ ఫ్లాట్లో ఆయన అమరావతి నిర్మాణం జరుగుతుంది, ఆయన ఇంటి నిర్మాణం జరుగుతుంది. సరే, దాని తర్వాత ఇది బాగానే ఉంది. దాని తర్వాత ఇక్కడ చూడండి సార్, షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ సౌత్లో రెసిడెన్షియల్ వేకెంట్ ల్యాండ్ ఉందని బ్రాహ్మణి గారు కొన్నటువంటి డాక్యుమెంట్లో కనబడుతుంది. అయితే దాన్ని స్థిరపరుస్తూ ఇది అయిపోయిన తర్వాత సేమ్ 10-4- ప్లాట్ కోడ్ పక్కన నివాస ట్రస్ట్ కి ఓనర్ అయిపోయిన తర్వాత ఈ వేకెంట్ ల్యాండ్ కాస్త అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగకుండా పార్కులకో లేకపోతే దేనికన్నా వదిలేసేయండి అని హరితవనంగా మార్పు చేస్తున్నటువంటి డాక్యుమెంట్ ఇది. మాకు సాక్షి పత్రికతో చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ప్రజాస్వామ్యవాదులో లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళందరికంటే ముందుగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి ముందే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణాలు సాక్షి ఎంత వేగంగా తీసుకురావడం వల్ల అందరూ షాక్ అయిపోతున్నాం. కాబట్టి ఇవన్నీ దొరికించుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా నిజంగా సాక్షి ఆ పనే చేస్తుంది. తను ఏ బాధ్యతలు నిర్వర్తించాలో అదే బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అద్భుతంగా చేసింది సార్ నిజంగా. సార్ 4వ తేదీ, ఈ రోజు కూడా చెప్తున్నా, 4వ తేదీన సాక్షి దినపత్రికలో బ్రాహ్మణి గారి పేరును ఉటకాయిస్తూ మాయాజాలం అని పేరు వచ్చిన తర్వాత సిఆర్డిఏ కమిషనర్ గాని లేకపోతే నారాయణ గారు గాని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గాని లేకపోతే నేరుగా నారా బ్రాహ్మణి గారు గాని ఎస్సీలకు సంబంధించినటువంటి, దళితులకు సంబంధించినటువంటి శ్మశాన వాటికకి సంబంధించినటువంటి వచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ ని మేము కొనుగోలు చేశాము లేదా చేయలేదని ఎందుకు రీజాయింట్ ఇవ్వలేకపోయారు? లేకపోతే నివాస ట్రస్ట్ వాళ్ళు ఎందుకు దీని మీద ఇవ్వలేకపోయారు? దాంతోపాటు సిఆర్డీఏ వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే తేలు కుట్టినటువంటి దొంగల్లాగా ఒక మాయాజాలం సృష్టించి దళితులకు సంబంధించినటువంటి శ్మశాన వాటికల్ని సొంత స్థలాలుగా నమ్మించి దాన్ని ల్యాండ్ పూలింగ్ లోకి ఇచ్చి దాని ద్వారా వాణిజ్య స్థలాలు, నివాస స్థలాలు దోచుకొని మీరు పెద్ద కుట్రపూరితమైనటువంటి కార్యక్రమానికి మీరు నడుం బిగించారు కదా. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈ రోజుకి దాదాపుగా 40-72 గంటలు గడుస్తున్న తర్వాత కూడా ఎందుకు ఇటువంటి చేస్తున్నారు? దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారయ్యా, 25,000 గజాలు 5 ఎకరాల 17 సెంట్లు ఎకరం 3,63,00,000కి వీళ్ళు కొన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత అంటే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత 12 ఏళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 3,709 ఎకరాలు మిగులుతీ ఈ 3,709 ఎకరాలని అమ్మేసుకుంటే 2,00,000 కోట్ల రూపాయలు, 3,00,000 కోట్ల రూపాయలు వస్తాయి. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అవుతుంది అని అంటున్నారు కదా. ప్రతిపాదిత అమరావతి రాజధాని ప్రాంతంలో మిడిల్ ఆఫ్ ద సిటీలో ఉన్నటువంటి ఈ 5 ఎకరాల 17 సెంట్లని ఎకరం 3,63,00,000కు మీరు కొన్నారు కదా. ఈ లెక్కన వేసుకున్న 3,709 ఎకరాలు ఇంటూ 3,63,00,000 వేసుకుంటే 13,463 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం. అది కూడా 12 ఏళ్ల తరువాత 13,463 కోట్లు వస్తాయి సార్. అంతేనా? 13,000 2 లక్షల కోట్లు అప్పు తీర్చాలంటే ఏం చేయాలి సార్? ఎకరం 50 కోట్లు కావాలి, 4,000 ఎకరాలు కావాలి
అసలు 4,000 ఎకరాలు మన దగ్గర ఉండవు సార్, మన దగ్గర ఉండేది 3,000 ఒకవేళ 4,000 ఎకరాలు ఉందనుకోండి, అది కూడా ఎకరా 50 కోట్లకు అమ్మాలి. అప్పుడు 3 కోట్లకు వీళ్ళకి వచ్చేస్తోంది పాపము. ఎకరం 50 అవును ఎకరం మరి ఎకరం 50 కోట్లకు వీళ్ళు అమ్మేటట్లయితే ముందు ఇప్పుడు అమరావతికి సంబంధించి ఏడీసీ కానీ సిఆర్డీఏ కానీ పిలిచినటువంటి టెండర్ల విలువ 47,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ 47,000 కోట్లు 2 లక్షల కోట్ల రూపాయలు నీకు నిర్మాణానికి పూర్తయితే 2 లక్షల కోట్ల రూపాయలకి నువ్వు 10% వంటే వేసుకున్నా 2,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 2,000 కోట్ల రూపాయలు నువ్వు 12 సంవత్సరాలకి మీరు లెక్క వేసుకున్నా కూడా అసలు మామూలుగా ఒక 10 లక్షల కోట్ల రూపాయలు అమరావతి ఖర్చు అయితే మనకు వచ్చేది 17,463 కోట్ల రూపాయలు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు బఠానీలు లేకపోతే కజ్జికాయలు కొనుక్కోవడానికి కూడా 13,463 కోట్ల రూపాయలు సరిపోవు. మీరు ప్రతి దానికి అబద్ధాలు చెప్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. దాంతో పాటు సార్ ఒక చిన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకు తెలియజేస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల పైన మామూలుగా శత్రువుల ఇంటి గురించి కూడా మనం మాట్లాడుకోం, కానీ జగన్మోహన్ రెడ్డి గారిది బెంగళూరు ప్యాలెస్, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్, లేకపోతే లోటస్ పాండ్ అని మాట్లాడతారు సార్. కానీ మీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ లో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి నివాసానికి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనువుగా ఉండడానికి ఒక గేటెడ్ కమ్యూనిటీతో 4,098 గజాల స్థలం లోటస్ పాండ్ లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ కొనుక్కున్నారు. కొనుక్కుంటే ఈనాడు రామోజీరావు గారు ఏం రాశారంటే 4,098 గజాల విలువ గజం 50,000 రూపాయలు అయినా జగన్మోహన్ రెడ్డి గారు 20,000 రూపాయలకే గజం హెట్రో సంస్థ నుంచో మరొక సంస్థ నుంచో కొనుగోలు చేశాడు. ఇదిగో ఇదే పెద్ద అవినీతి, ఇదే క్విట్ ప్రోకో అన్నారు సార్. దురదృష్టవశాత్తు మళ్ళీ మాట్లాడడానికి బాగోదు కానీ అదే టైంలో నారా బ్రాహ్మణి గారు 2,240 గజాలు అదే ఎంఆర్ ప్లాట్స్ లో 5,000 రూపాయలు పర్ గజం కొన్నారు సార్. నారా బ్రాహ్మణి గారేమో 5,000 రూపాయలు పర్ గజం 2,240 గజాలు కొంటేనేమో అది చాలా గొప్పది. వైఎస్ భారతి గారు 4,098 గజాలు 25,000 రూపాయలు పర్ గజా కొంటే మాత్రం అది అవినీతి అయింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేసినటువంటి నివాస ట్రస్ట్ ద్వారా కొనుగోలు చేసినటువంటి 5 ఎకరాల 17 సెంట్ల పైన ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే. 18 కోట్ల రూపాయలు వారికి చెల్లించామని చెప్తున్నారు. 18 కోట్ల రూపాయలు నివాస ట్రస్ట్ కి 11 రోజుల్లో ఎలా వచ్చినాయి? 11 రోజులు ఎలా వచ్చినాయి? నివాస ట్రస్ట్ కు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ కావాలి. ఎవరైతే రైతుల లబ్ధిదారుల దగ్గర ఎవరైతే వీళ్ళు కొన్నారో 5 ఎకరాలు 17 సెంట్లు ఆ 18 కోట్ల రూపాయలు ఏ విధంగా ట్రాన్స్ఫర్ జరిగినాయి అనేది కావాలి. వారి ద్వారా ఎటెల్నియో కావాలి. దీని మీద ఖచ్చితంగా ఒక సెంట్రల్ విజిలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కానీ ఖచ్చితంగా జరిగి తీరాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కేవలం నీ కొరకు, నీ వలన, నీ ద్వారా నీకు సంబంధించినటువంటి వ్యాపార సామాజిక వర్గాల కోసమే మీరు కట్టుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు వచ్చారు. కాబట్టి మీ మీద వచ్చేటువంటి ఇటువంటి ఆరోపణల పైన నిజాలు నివృత్తి అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఈ అంశాలపైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఎంక్వైరీ చేయమని చెప్పండి. మేము కూడా నారా బ్రాహ్మణి గారు ఇటువంటి భూకుంభకోణం చేసి ఉండదేమో అనే నమ్ముతున్నాం. కానీ మీరు కానీ వీటిపైన సిబిఐ ఎంక్వైరీకి మీరు ఓన్ గా చేయకపోతే ఖచ్చితంగా నారా బ్రాహ్మణి గారు తప్పు చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావించాల్సి వస్తుందన్న విషయాన్ని మాత్రం మనం చేస్తున్నాం.